రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థాన సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సాంకేతిక సమస్యతో ఆన్లైన్ ద్వారా ఇచ్చే శ్రీవాణి టికెట్ల జారీ నిలిచిపోయింది. శ్రీవాణి టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లోనే జారీ చేస్తుంది. అయితే ఉన్నట్టుండి సాంకేతిక సమస్య రావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. గంటల తరబడి క్యూ లైన్లోనే భక్తులు వేచి చూస్తున్నారు. అధికారుల తీరుపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా సమస్యను పరిష్కరించి టికెట్లు జారీ చేయాలని కోరుతున్నారు. ఇక తిరుమలలో సర్వర్ సమస్యకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, సమస్యను సాల్వ్ చేసేందుకు అధికార యంత్రాంగం ఏమైనా అక్కడ ఏర్పాట్లు చేస్తుందా? సో భక్తులకు శ్రీవాణి టికెట్ల జారీ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? వంశీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సర్వర్లో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చిన కారణంగా ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ సర్వర్ ప్రాబ్లం ఉన్న కారణంగా ఈ రకంగా ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా టీటీడీ టెక్నికల్ టీం చెప్తున్నారు. సో దాన్ని సాల్వ్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మిగిలిన దర్శనాలకు సంబంధించి ఎందుకంటే ఈ విఐపీ బ్రేక్ దర్శనాలు కానీ 300 కానీ ఇట్లాంటివన్నీ కూడా సాయంత్రం 5 గంటల తర్వాత వాళ్ళకందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. కానీ సమస్య వచ్చిందంతా ఏరా అంటే ప్రతిరోజు ఇచ్చేటటువంటి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి రోజు 800 టికెట్లు ఆన్లైన్ ద్వారా ఇస్తారు. అలా టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు నేరుగా తిరుమలకు వచ్చి ఆ టికెట్లు కొనుగోలు చేసుకుని సాయంత్రం 4 గంటలకు దర్శనానికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ సర్వర్ల ప్రాబ్లం కారణంగా వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల ఆ 800 టికెట్లని తిరుమలలోనే ఉన్నటువంటి అన్నమయ్య భవన్కి ఎదురుగా ఉన్నటువంటి కౌంటర్ల వద్ద అంటే నేరుగా డబ్బులు కట్టి తీసుకునే రకంగా మాన్యువల్ గా అంటే ఆ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఒక్క రోజు మాత్రం ఈ సమస్య ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ దాన్ని పూర్తి స్థాయిలో కూడా సర్వర్లు అంటే ఇబ్బందులు లేకుండా అంటే వాటిని కూడా సరిచేస్తాం. రేపటి నుంచి యథావిధిగా వాళ్ళు ఆన్లైన్ టికెట్స్ అన్నింటిని కూడా భక్తులు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఒక్క రోజు మాత్రం సహకరించండి అంటూ కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ గోపినాథ్.